విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎవరు అన్న విషయమై నగరంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానాలు అవలేలగా నెగ్గిన కూటమికి ఇప్పుడు పెద్ద సవాల్ ఎదురైందనే చెప్పాలి. మేయర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు గత నెల 28న బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. కాగా డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమకే పదవులను ఆశిస్తుండటంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మే 19న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో ఆ రోజు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ ఎన్నిక ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. టీడీపీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మేయర్ పదవిలో కొలువుదీరారు. ఇక డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పదవి కోల్పోవడం తెలిసిందే. దీంతో డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పదవి టీడీపీకి ఇచ్చినందున డిప్యూటీ మేయర్ పదవి ఎలాగైనా తమకే ఇవ్వాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేటర్ కందుల నాగరాజు మొదటి నుంచి ఈ పదవిపై కన్నేసినా సరే ఫలించే అవకాశాలు లేవనే చెప్పాలి. వేరే పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లకు జనసేన నుంచి బి ఫారం ఇచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ నిబంధనే వీరికి స్పీడ్ బ్రేకర్ మాదిరిగా అడ్డం పడిందనే చెప్పాలి. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి రేసులో ఉన్నారు. ఇక జనసేన నుంచి 33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దశెట్టి ఉషాశ్రీ మధ్యనే పోటీ నెలకొందని చెప్పాలి. ఇక బీజేపీ నుంచి 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత కూడా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నారు. జనసేన నుంచి 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సైతం పోటీలో ఉన్నారు. కాగా ఇప్పుడు ఇక్కడ కూడా సామాజిక వర్గ సమీకరణలు జోరుగా సాగుతున్నాయని చెప్పక తప్పదు. మేయర్ గా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను తొలగించినందున డిప్యూటీ మేయర్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళకే ఇవ్వాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. దీంతో మొల్లి హేమలత, గొలగాని మంగవేణి ముందు వరుసలో ఉంటారు. ఒకవేళ అదే జరిగితే విజయవంతురాలైన హేమలత వైపే నేతలు మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన జియాని శ్రీధర్ ను తప్పించినందున మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు మరికొందరు వాదిస్తున్నారు. దీంతో 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు ఛాన్స్ దక్కుతుంది. ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలనుకుంటే మాత్రం 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ పేరును పరిశీలించే అవకాశం ఉంది. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఛాన్స్ వస్తే మొదట ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ బీశెట్టి వసంతలక్ష్మి పేరు వినిపిస్తుంది. ఈ సమీకరణలు అన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయో చూడాలి మరి.